హాయ్ అండి. వెల్కమ్ టు ప్రసన్న శారీస్. ప్రసన్న శారీస్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మంచి సిల్క్ లెనిన్ శారీస్‌తో మీ ముందుకొచ్చానండి. సిల్క్ లెనిన్ అలా ఏ చాలా అసలకి అన్ని ఫోటోస్ మళ్ళీ ఎప్పుడొస్తాయి, ఎప్పుడొస్తాయి అని అడుగుతున్నారండి. త్వరగానే తెప్పించాను. ఇవి ఉగాది స్పెషల్ అనుకోవచ్చండి. 10% ఆఫర్ అంటే మనకు 10% ఆఫర్ ఒక్కసారే ఇస్తానన్నా, మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేశారని రెండోసారి పెట్టానండి. ఈ మూడోసారి కూడా 10% ఆఫర్. నెక్స్ట్ అయితే ఉండకపోవచ్చండి. చాలా మంచి కలెక్షన్ అయితే ఉందండి మనకి. 10% ఆఫర్ అంటే 4770కి వస్తుంది ఈ శారీ. ఎవ్వరు కూడా ఆ ప్రైస్కి ఇవ్వట్లేదండి. మ్యానుఫ్యాక్చర్లు అయితే ఇస్తారులే కానీ మామూలుగా మనలాగా ఎక్కడ యూట్యూబ్ ఛానల్స్ అయినా ఇక బయట ఎక్కడైనా కూడా ఈ ప్రైస్కి అయితే రావండి. మంచి రీజనబుల్ ప్రైస్. అందుకే చాలామంది అడుగుతున్నారండి. ఎవరు మిస్ చేసుకోకండి. ప్రతి ఒక్కటి కూడా సింగిల్ పీసే ఉంటుందండి. ఇది డబల్ ఉండదు, మనకి బల్క్లో రావు. ఇక శారీ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు లైక్ చేయాలని కోరుకుంటున్నానండి. మీ లైక్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కామెంట్స్ కూడా బాగా చక్కగా కామెంట్స్ చేస్తున్న వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలండి. ఇక శారీ చూసేద్దామండి. ఫస్ట్ శారీ వచ్చేసరికి మంచిగా మనకి కాఫీ బ్రౌన్ కలర్ వస్తాయండి. ఈ కలర్ బాగా ట్రెండ్ అండి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇవి ఎక్కువగా చూపించటం వల్ల ఈ ఫొటోస్ మనకి ఎక్కువగా వస్తున్నాయండి. ఈ కలర్ అయితే. ఈ కలర్ అని కాదండి, ప్రతి ఒక్క కలర్ కూడా బ్లౌజ్ కొంచెం డిఫరెంట్‌గా స్టిచ్ చేయించుకుంటే ఏ కలర్ అయినా బాగుంటుందండి. ప్రతి ఒక్కరు ఈ కలరే వేసుకోవటం కూడా బాగోదు. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ట్రై చేయాలండి. ఇదొచ్చేసరికి మనకి జామ్దాని వీవింగ్ వస్తుందండి. ఇలాగా జామ్దాని వీవింగు కొంచెం చాలా వెరైటీస్ ఉన్నాయండి. వీటిల్లోనే కొంచెం డిజైన్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. కొంచెం వీడియో కొంచెం ఈరోజు లెంతీ వీడియో అవుతుందండి, చూసుకోండి. చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఒక 40 శారీస్ అయితే పెడుతున్నాను. ఇది బ్లౌజ్ సారీ పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుందండి. బ్లౌజు ప్లెయినే వస్తుందండి. ఏదైనా స్ట్రైప్స్ వస్తే చెప్తానండి నేను. ఇక అందుకని స్పీడ్గా చూపిస్తాను, కొంచెం ఫాస్ట్గా చూసుకోండి. ఇదొక డిజైన్ అండి. జామ్దాని వీవింగ్ హ్యాండ్లూమ్ శారీస్ అండి. హ్యాండ్లూమ్ మార్క్ వస్తుందండి, సిల్క్ మార్కులు రావు. సిల్క్ లెనిన్కి హ్యాండ్లూమ్ మార్కు వస్తుంది. ఇది శారీ ప్రైస్ వచ్చేసరికి 5300, 10% ఆఫర్ అండి. ఇదొక కాఫీ బ్రౌన్ కలర్ అండి. అది కొంచెం 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 డిఫరెంట్, అంటే కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి. కలరు కొంచెం లైట్ తేడా ఉంటుంది. పళ్ళులు తేడా ఉంటాయి. ఇదంతా కూడా డక్స్ డిజైన్ వచ్చిందండి. ఇది చూడండి. ఇది వచ్చేసరికి మనకు డక్ డిజైన్ వస్తుంది. శారీ మొత్తం కూడా ఇదిగో ఒకటి పింక్ థ్రెడ్, ఒకటి గ్రీన్ థ్రెడ్, ఇవన్నీ కూడా ప్లెయిన్ బ్లౌజ్లో వస్తాయండి. నేను ఏదన్నా కొంచెం స్ట్రైప్ బ్లౌజ్ వస్తే మీకు చెప్తానండి. ఇదొక శారీ అండి. ఇది కూడా సేమ్ ఇవేనండి, బర్డ్స్ డిజైనే వస్తుంది. ఇలాగే ఇదొకటి కొంచెం కొంచెం లైట్ కలర్ వేరియేషన్ ఉంటుందండి. చూసుకొని తీసుకోండి. ఒకటి లేదన్నా ఇంకొకటి తీసుకోండి. ఈ కలర్ ఎక్కువ అడుగుతున్నారని ఫస్ట్ ఈ కలర్సే చూపిస్తున్నానండి. ఒక 4, 5 అట్లా వస్తాయండి. సేమ్ కలరు, కొంచెం డిజైన్ మారుతుందనమాట. శారీ ప్రైస్ 5300, 10% ఆఫర్ అండి. వీటికి బ్లౌజులు మాత్రం మిర్రర్ వర్క్ చేయించి చాలా స్కాలప్ బార్డర్ పెట్టించి నెక్కి వేస్తున్నారండి. ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండ్ అవుతున్నాయండి శారీస్. అందుకే అంత సేట్ అడుగుతున్నారు. మన దగ్గర రీజనబుల్ ప్రైస్ అని ఎక్కువ అడుగుతున్నారు. కలరేనండి, కొంచెం కొంచెం తేడా ఉంటుందండి. ఒకసారి చూసుకోండి. ఇది కొంచెం ఈ వేరు, కొంచెం డిజైన్ మారుతుందండి. ఇది వచ్చేసరికి మనకు మస్లిన్ పళ్ళు వస్తుందండి. అన్నిటికి కూడా మస్లీనే వస్తుంది. పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది. బ్లౌజులన్నీ ప్లెయిన్ బ్లౌజులే వస్తాయండి. మనం కొంచెం డిజైన్ చేయించుకోవాలి బ్లౌజులకి. ఇది అంటే ఈ కలర్ ఎక్కువ అడుగుతున్నారని ఫస్ట్ ఈ కలర్లో ఉన్న ఇవి చూపిస్తున్నానండి. నెక్స్ట్ అన్ని కలర్స్ చూపిస్తాను. ఇదొక డిజైన్ అండి. ఇది కూడా, ఈ డిజైన్ కూడా చాలామంది అడుగుతున్నారండి. ఇది లైట్ గోల్డ్ కలర్ వస్తుందండి. ఇది కొంచెం పేస్టల్ కలర్, చాలా బాగుంది. అయితే ఇది వచ్చేసరికి ఇక్కడ డక్స్ డిజైన్ వచ్చేసి మస్లిన్ పళ్ళు వస్తుంది ఇలాగా. ఇది కూడా ప్లెయిన్ బ్లౌజేనండి. అందుకనే బ్లౌజులు నేను ఏదన్నా డిఫరెంట్గా వస్తే చూపిస్తాను, లేదంటే బ్లౌజులు ఇంకా టైం వేస్ట్ కదండి. ఇది ఎట్లా వచ్చేసరికి మనకి ఇట్లా వస్తుంది. ఇవి టాజిల్స్ లాగా చాలా బాగుంటుందండి. డిజైన్ మొత్తం కూడా మనకి హ్యాండ్లూమ్స్ కదండి. వీవింగ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందండి. వీవింగ్ కూడా బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు మీరు. ఇది ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. శారీ ప్రైస్ 5300, 10% ఆఫరు. ఉగాది ఆఫర్ అండి ఇది. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చాలామంది
అడుగుతున్నారు మళ్ళీ ఆఫర్ పెట్టండి, ఆ ప్రైస్‌కే ఇవ్వండి అని. అందుకని మూడోసారి కూడా అదే ప్రైస్‌కి ఇస్తున్నానండి. ఇది స్కై బ్లూ కలర్ అండి. మధ్యలో వచ్చేసరికి స్కై బ్లూ కలరు, ఇక్కడ వచ్చేసరికి కొంచెం డార్క్ వస్తుందండి. అంటే లైట్ అండ్ డార్క్ బోర్డర్ డిజైన్ లాగా వచ్చింది ఇదొక శారీ. అంటే కొన్ని చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉన్నాయండి. ఇది కూడా కింద బోర్డర్ చూడొచ్చు, చాలా నీట్‌గా ఉంటది. పళ్ళు వచ్చేసరికి ఇట్లా మస్లిన్ ఇలా వస్తుందనమాట. ఇది పళ్ళు. దీనికి బ్లౌజ్ ప్లెయినేనండి. ఇది శారీ. ఇది సేమ్ డిజైనేనండి. ఇది ఇది బ్రిక్ కలర్ వస్తదండి. బ్రిక్కు అంటే మరి డార్క్ బ్రిక్ కలర్ కాదు, బావుంది. బ్రిక్ కలర్ వస్తుంది ఇట్ట. ఇదొక కలర్ కాంబినేషను. ఈ డిజైన్ వచ్చేసరికి మనకి ఈ డిజైన్ కూడా బాగా అడుగుతున్నారండి. చాలా బాగా అడుగుతున్నారు ఈ డిజైన్ గూడా. ఇట్లా బ్యాక్ సైడ్ చాలా నీట్ ఫినిషింగ్ ఉంటుందనమాట. ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా చాలా బావుంటదండి. ఇది పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. సేమ్ డిజైనే పీచ్ కలర్ అండి ఇది. అది బ్రిక్ కదా కొంచెం. ఇది వచ్చేసరికి మనకు పీచ్ కలర్ వస్తుంది. సేమ్ డిజైన్, సేమ్ పళ్ళు, పీచ్ కలర్. సేమ్ డిజైన్‌లోనే ఇది గ్రీన్ కలర్ అండి. ప్యారెట్ గ్రీన్. అంటే ప్యారెట్ గ్రీన్ అంటే కొంచెం మరీ డార్క్ గాకుండా ఇది ఒక పెసరపచ్చ గ్రీన్ కలిసినట్టు అట్లా, అంటే కొంచెం డిఫరెంట్ గ్రీన్ అండి. బావుంది. ఇది పళ్ళు. పళ్ళు వచ్చేసరికి మనకి డార్క్ గ్రీన్‌లో వస్తుంది కొంచెం. సేమ్ డిజైన్ అండి. సేమ్ డిజైనే యెల్లో అండి. మంచి యెల్లో కలర్ అనమాట. సేమ్ డిజైనే యెల్లో కలర్. సేమ్ డిజైనే స్కై బ్లూ కలర్ అండి. బ్లూ కలర్. ఇవి ఒకసారి ఎక్కడైనా చెక్ చేసుకొని తీసుకోండి. ఈ ప్రైజ్‌కి గూడా ఇంకా తగ్గించరా అని అడుగుతారండి. అస్సలకి ఇది ఈయటమే చాలా కష్టమండి ఈ ప్రైజ్‌కి ఇయటం. ఇంకా 6,500 అట్లా 5,000, 800, 900 అమ్మే వాళ్ళ దగ్గరైతే బానే తీసుకుంటారు. మన దగ్గరకొచ్చేసరికి ఇంకా తగ్గించండి అంటారు. ఎక్కడ తగ్గిస్తామండి? ఫ్రీ షిప్పింగ్, మళ్ళీ మనం ఇచ్చేది ఫ్రీ షిప్పింగ్. 4,770 ఫ్రీ షిప్పింగ్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్. ఇంకా తగ్గియండి అని మాత్రం దయచేసి అడగొద్దండి. ఇది సేమ్ డిజైనేనండి. ఈ డిజైన్ ఎక్కువ ఎందుకు చూపిస్తున్నానంటే ఈ డిజైన్ బాగా అడుగుతున్నారండి. సింపుల్‌గా క్లాసీగా ఉంటది ఈ డిజైను. ఎక్కువ ఈ డిజైన్ అడిగారు కాబట్టి ఈసారి ఈ డిజైనే ఎక్కువ తెప్పించానండి. మంచి బ్రింజాల్ కలర్, అంటే కొంచెం అంటే కల్నేత కలర్స్ వస్తాయండి ఇవి. కొంచెం చూడండి, క్లియర్‌గానే కనబడతాయి కలర్ మీకు. ఇదొక ఒక డిజైన్ అండి. ఇది కొంచెం న్యూ డిజైన్ అండి. ఇది డిజైన్ చూడండి. ఇది పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఇది ఇదొక కలరే అసలకి కొత్త కలర్ అండి. ఇదొక గ్రీన్, ఒకలాంటి గ్రీన్ అంటే ఇదేం గ్రీన్ అని చెప్పాలో కూడా తెలీదండి. ఇయంతా కూడా బుట్టీస్ వస్తాయండి. థ్రెడ్ బుట్టీస్. శారీ మొత్తం కూడా బుట్టీస్ ఉన్నాయి. థ్రెడ్ బుట్టీస్. అంటే ఈ కలర్‌లో మీకు క్లియర్‌గా కనపడకపోవచ్చు. డార్క్ కలర్ కదా కొంచెం. ఇలా ఉంటది శారీ. దీనికి కూడా ప్లెయిన్ బ్లౌజే వచ్చిందండి. ప్లెయిన్ బ్లౌజే. ఈ సేమ్ డిజైన్‌లోనే ఇది గోల్డ్ కలర్ అండి. సేమ్ డిజైన్‌లోనే ఇలా ఉంటాయండి బుట్టీస్. ఆ శారీకి కూడా బుట్టీ ఉంటాయి. కొంచెం ఆ కలర్ మీద మీకు కనపడదు. బుట్టీస్ వచ్చేసరికి మనకి ఎంత శారీ మొత్తం అంటే లోపలికెళ్ళేటప్పటికి తగ్గుతాయి. షోల్డర్ పార్ట్ వచ్చేసరికి ఎక్కువ వస్తాయండి బుట్టీస్. ఇది ఇట్లా డక్స్ డిజైన్ ఉంటుంది దీనికి. ఇదొక కలర్ అండి. ఇది డార్క్ స్నఫ్ కలరు, కొంచెం కలినేత అనమాట.
పింకిష్ కొంచెం స్నఫ్ ఇలా ఉంటుంది. అంటే టిష్యూ యాడ్ అయి ఉంటుంది కదండి, కొంచెం షైన్ తోటి మీకు డిఫరెంట్గా అంటే డబల్ కలర్లా కనబడుతుంది అనమాట. ఇది పళ్ళు. వీటిలన్నిటికి కూడా బ్లౌజులు ప్లెయినే వస్తాయండి. నేను కొంచెం స్ట్రైప్స్ వస్తే చూపిస్తా బ్లౌజు. ఎన్నిటి కూడా ప్లెయిన్ బ్లౌజే కాబట్టి మనం అందుకే చూపించట్లేదు బ్లౌజు. ఎంత ఒక్కటే. ఇదొకటండి సేమ్ డిజైనే, ఇది పీచ్ కలర్ అండి. పీచ్ కలర్ వస్తుంది. అంటే పీచ్ కలర్లో బాగా ఎక్కువగా కనపడుతుందండి బుటీసు. ఇది శారీ. ఇప్పుడు వచ్చేసరికి మనకి కొంచెం ఇది డిఫరెంట్ డిజైన్ అండి. ఇట్లా నేను వేసుకున్నవి కొంచెం కాస్ట్ తక్కువ అండి. లాస్ట్లో ఒక 3 శారీస్ ఉన్నాయి, చూపిస్తాను. ఇది వచ్చేసరికి సేమ్ కాస్ట్. ఇది పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లా రిచ్ పళ్ళు వస్తుందండి. ఇట్లా వస్తుంది. ఇది బ్లౌజు లైన్స్ బ్లౌజ్ వస్తుందండి. శారీ మొత్తం కూడా మనకి ఇట్లా లైన్స్ ఉంటుందండి. టిష్యూ తోటి ఇట్లా పెద్ద, ఇక్కడ ఒక పెద్ద లైను, ఇక్కడ ఒక లైను, మళ్ళీ ఇక్కడ అట్లా కొంచెం డిఫరెంట్గా ఉందండి. ఇది చాలా బాగున్నాయి. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్ వస్తుందండి. బ్లౌజ్ వచ్చేసరికి దీనికి లైన్స్ బ్లౌజ్ వచ్చిందండి. ఇలాగా కలర్ చాలా బాగుందండి. ఇది కొంచెం గచ్చ కలర్ కంటే ఒకలాంటి కలర్ అనమాట. చాలా బాగుంది, క్లాసీగా ఉంది కలర్ కాంబినేషన్. వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్ వచ్చిందండి. డిజైన్ వచ్చేసరికి మనకి ఇది వచ్చేసరికి మనకి సీ బ్లూ కలర్ అండి. కొంచెం చాలా డీసెంట్గా ఉండేయండి. వీటిల్లో కలర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇలా ఉంటుందండి శారీ మొత్తం కూడా ఇట్లా జెరీ లైన్స్ తోటి ఇలా ఉంటుంది. ఇది ట్రాన్స్పరెంట్ అంటే కొన్ని లైట్ కలర్స్లో కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటాయండి. అయినా సింగిల్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసుకున్న కూడా ఎంత పల్చగా ఏమి ఉండవండి మరీను. ఇది ఇలా ఉంటుంది, సెమీ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఇలా బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ బ్లౌజ్ వేసినప్పుడు మనం సింగిల్ ప్లీట్ అయినా వేసుకోవచ్చు అండి, కనపడదు. వేరే బ్లౌజ్ అయితే కొంచెం. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇది కొంచెం లావెండర్ మిక్స్ అంటే ఇది చూడండి, వైలెట్ కొంచెం డార్క్. ఇది ఒక లాంటి కలర్ అండి, లైలాక్ కలర్ అంటారు కదా, దానిలో డార్క్ అనమాట. ఇది పళ్ళు చూడండి, చాలా బాగుంది దీనికి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి లైన్స్ బ్లౌజ్ వస్తుందండి. పెద్ద లైన్స్ బ్లౌజ్ ఇచ్చారనమాట, చాలా బాగుంది. ఇది బ్లౌజ్. అసలు ఎంత హైట్ ఉన్న వాళ్ళకైనా సరిపోతాయండి శారీస్. 6 ఫీట్ ఉన్న వాళ్ళకైనా సరిపోతాయి, అంత హైట్ వస్తాయండి లెనిన్ శారీస్ అంటే. విత్ వచ్చేసరికి మనకి 550 శారీ వస్తుందండి, మీటర్ బ్లౌజ్ వస్తుందండి. ఇదొక కలర్ అండి, డార్క్ స్నఫ్ కలర్ అండి. ఇది స్నఫ్ కలరు. ఈ డిజైన్ వచ్చేసరికి మనకి ఇది ఇలా ఉంటుందండి. డిజైన్ వచ్చేసరికి దీనికి బ్లౌజు కూడా ప్లెయినే ఇచ్చారండి, ప్లెయినే, స్ట్రైప్స్ రాలేదు. ఇది వచ్చేసరికి మనకి ఇట్లా డిజైన్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి, సింపుల్ డిజైన్ వస్తుంది. ఇట్లా ఉంటుంది అన్నమాట. డార్క్ స్నఫ్ కలర్ అండి. ఇది డార్క్ స్నఫ్, సేమ్ డార్క్ స్నఫ్ కలరేనండి. ఇది సేమ్ డిజైను. ఇది పళ్ళు వచ్చేసరికి ఇట్లా మారుతుందండి. ఇట్లా పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందన్నమాట. ఆ పళ్ళు వేరు, ఈ పళ్ళు వేరు, ఇలా వస్తుందండి డిఫరెంట్గా. అంటే వీవింగు ఇట్లా అంటే మీకు డార్క్ మీద కనపడతలా, లైట్ కలర్ అయితే ఈ డిజైన్ బాగా కనపడేది. బ్లౌజ్ వచ్చేసరికి దీనికి ఇట్లా లైన్స్ బ్లౌజ్ వచ్చిందనమాట. డార్క్ స్నఫ్ అండి. ఇది స్నఫ్ కలర్ డార్క్. ఇది సేమ్ డిజైనేనండి. ఇది లావెండర్ కలర్ అండి. సేమ్ డిజైనే లావెండర్ కలర్. ఈ కలర్ మీద బాగా కనపడుతుంది కదా, కొంచెం అది డార్క్ మీద మీకు వీడియోలో డిజైన్ కరెక్ట్గా కనపడదండి. ఇది ఇలా ఉంటుంది. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి లైన్స్ బ్లౌజే వస్తుందండి. ఇలాగా లైన్స్ వస్తుంది. ఈ డిజైన్కి లైన్స్ బ్లౌజ్ వస్తుంది, మామూలు వేరే డిజైన్కి మళ్ళీ ప్లెయిన్ వస్తుంది అనమాట. ఇదొక కలర్ అండి. ఇది కూడా సేమ్ డిజైనే వస్తుంది. ఇదొక కలర్. ఇది కొంచెం లావెండరు, ఇంకా కొంచెం ఇది మిక్స్డ్ కలర్, చాలా బాగుంటుంది అయితే కలర్. ఇది
పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. బ్లౌజు లైన్స్ బ్లౌజే వస్తుందండి దీనికి కూడా. బ్లౌజ్ లైన్స్. గ్రీన్ కలర్ అండి. ఇది పళ్ళు వచ్చేసరికి మనకి ఎట్లా డిఫరెంట్గా ఎట్లా ఉంటుంది పళ్ళు. ఇది బ్లౌజ్ ప్లెయినే వస్తుందండి దీనికి. ఇదొక కలర్ అండి, మంచి పింక్ కలర్ అండి ఇది. పింక్ కలర్ ఇప్పుడు మనం చూపించిన డిజైన్ లాగే ఇదొక డిఫరెంట్. పళ్ళులో కొంచెం 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 డిజైన్స్ మారుతాయండి. ఇది మంచి పింక్ కలర్ అనమాట. ఇది బ్లౌజ్ వచ్చేసరికి దీనికి ప్లెయిన్ బ్లౌజే ఇచ్చారండి, ప్లెయినే. ఇదొక పింకు, సేమ్ డిజైనే ఇదొక పింక్ అండి. అంటే కొంచెం కొంచెం పింకు. ఇది సేమ్ డిజైన్ వచ్చేసరికి సేమే. ఇది పింకు, ఇదొక పింకు, ఇదొక పింక్ అనమాట. ఈ రెండు పింకుల్లో ఏది కావాలంటే అది తీసుకోండి. ఇదొక పింక్ అనమాట. ఇదొకటండి, ఇది లైట్ కాఫీ బ్రౌన్ కలరు. ఈ డిజైన్ వచ్చేసరికి మనకి ఇట్లా శారీ మొత్తం ఫ్లవర్ డిజైన్ వస్తుందండి. మరి డార్క్ కాఫీ బ్రౌన్ కాకుండా ఇదొక కొంచెం డిఫరెంట్ కలర్ అండి, ఇలా ఉంటుంది. ఇది పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా ఉంటుంది. ఇది టిష్యూ పళ్ళులో ఈ ఫ్లవర్ డిజైన్ వస్తుంది. ప్లెయిన్ బ్లౌజే వస్తుందండి, ప్లెయిన్ బ్లౌజే వస్తుంది. ఇదొక కలర్ కాంబినేషన్. ఇదొక డిజైన్ అండి. అంటే డిజైన్ కొన్ని కొన్ని ఒక్కొక్కటి సింగిలే వచ్చిందండి. నెక్స్ట్ అయితే ఏమైనా కావాలంటే తెప్పిస్తాను. ఒకటి సిల్వరు, ఒకటి గోల్డ్ బుటీస్ లాగా వస్తుందండి ఇట్లాగా. ఇది ఈ పళ్ళు వచ్చేసరికి మనకి ఎలా ఉంటుంది. బ్లౌజు ప్లెయినే వస్తుందండి, దీనికి కూడా ప్లెయిన్ బ్లౌజే వస్తుంది. ఇట్లా వస్తుంది ప్లెయిన్. ఇదొక కలర్ కాంబినేషన్ అండి. ఇదొక పింక్ అండి, కొంచెం పింక్లో కొంచెం లావెండర్ మిక్స్డ్లా ఉంది. ఈ డిజైన్ కూడా చాలామంది అడిగారండి. ఈ డిజైన్ అయితే కొన్ని అవ్వలేదు, రీస్టాక్ అవ్వలేదు. ఇది పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లా లీఫ్ టైప్లో అట్లా ఉంటుందండి. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయినే వస్తుందండి, ప్లెయినే. ఇది టిష్యూ యాడ్ అవ్వదండి, అందుకని బాగా లైట్ వెయిట్ ఉంటాయి అన్నమాట. టిష్యూ యాడ్ అవ్వదు. టిష్యూ యాడ్ అవ్వకపోతే లైట్ వెయిట్ ఉంటాయండి. కొంచెం టిష్యూ యాడ్ అయితే మాత్రం కొంచెం వెయిట్ ఉంటాయండి, మరీ వెయిట్ కాదు, వెయిట్. ఇది వచ్చేసరికి మనకి ఆఫ్ వైట్ కలర్ అండి. ఆఫ్ వైట్ కలర్లో ఇదొక టైపు డిజైను. ఇది వచ్చేసరికి మనకి ఒకటి గోల్డ్ అంటే కొంచెం కాపర్ టైప్లో ఉంది, అది బుటీ, థ్రెడ్ బుటీ. ఎల్లో ఒకటి, పింక్ ఒకటి. ఇది చూడండి, పళ్ళు కూడా చూడండి, అసలు చాలా లైట్ వెయిట్ అండి. అసలు ఈ డిజైన్ అయితే చాలా లైట్ వెయిట్. ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. కొంచెం ఈ కలర్ల మీద కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటాయండి. ఇది వచ్చేసరికి మస్లిన్ పళ్ళు, ఇది వచ్చేసరికి సిల్క్ లెనిన్. అంటే కొంచెం ఇట్లా ఉంటుంది అనమాట. అంటే టిష్యూ యాడ్ అవున్నాయి, కొంచెం పలచగా ఉంటాయండి, లైట్ వెయిట్ ఉంటాయి అన్నమాట. ఇది ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా ఈ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుంటుంది అసలు. చాలా క్లాసీ డిజైన్ అండి. సింగిలే వచ్చినాయి అండి ఇవి. ఇదొక అంటే కొత్త డిజైన్ అండి ఇది మస్లిన్ పళ్ళు వచ్చేసరికి పళ్ళు చూడండి ఎట్లా ఉందో. పళ్ళు మాత్రం చాలా హైలైట్ ఇచ్చారు, ఇట్లా ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు, ఇలా ఉంటుంది. ఇది మస్లిన్ పళ్ళు. ఇది బ్లౌజ్ కూడా దీనికి కూడా ప్లెయినేనండి. ఇవి ఒకటి వచ్చేసరికి మనకి తూనీగలు వచ్చినాయండి. ఒకటి గోల్డ్ వచ్చింది, ఒకటి గోల్డ్ ఫ్లవర్ వచ్చింది, మళ్ళీ ఇట్లా థ్రెడ్తో వచ్చింది, ఫ్లవర్ ఉంది, తూనీగ ఉంది, అట్లా ఉన్నాయండి. కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది కొత్తగా వచ్చిందండి డిజైన్ అయితే. ఇది సేమ్ డిజైనేనండి, ఇవన్నీ తూనీగ డిజైన్దేనండి. ఇది అంటే కొన్ని కాపర్తో వేశారు, కొన్ని ఏమో సిల్వర్తో వేశారు, కొన్ని థ్రెడ్స్తో వేసారనమాట. ఇది ఇట్లా ఉంటుంది, డిఫరెంట్గా ఉన్నాయి. లైట్ వెయిట్ ఉన్నాయండి ఇవి కూడా, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. ఇవి టిష్యూ యాడ్ అవ్వదండి దీనికి. సిల్క్ లెనిన్ టిష్యూ యాడ్ అయితే కొంచెం వెయిట్ ఉంటాయి, టిష్యూ యాడ్ అవ్వకపోతే లైట్ వెయిట్. ఇదొక పింక్ అండి, సేమ్ డిజైన్లోనే ఇదొక పింక్ అనమాట. పింక్ మస్లిన్ పళ్ళు, పింక్, మంచి పింక్ అండి. ఒక చక్కటి కలర్ అండి, మంచి
గ్రీన్ ఒకలాంటి గ్రీన్ కలర్ అనమాట. గచ్చా గ్రీన్ కలర్. ఇదొక మంచి డిజైన్ అండి. ఇది లావెండర్ కలర్ అండి. లావెండర్ కలర్కి పళ్ళు వచ్చేసరికి ఇట్లా టిష్యూ మీద డిజైన్ ఇలా వస్తుంది. టిష్యూ పళ్ళు మీద ఈ బుటీస్ చూడండి. ఒకటి గోల్డ్ బుటీ ఉంటుంది, ఒకటి థ్రెడ్ బుటీ ఉంటుంది. ఇట్లా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. బుటీ వచ్చేసరికి చాలా బాగుంటుంది అనమాట. ఇది పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది. బుటీస్ మాత్రం చాలా అందంగా ఉంటాయండి. అంటే బుటీసే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఇవి ఇట్లా శారీ మొత్తం బుటీస్ ఉంటాయి. ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయినే వస్తుందండి. ప్లెయిన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్. అంటే కలరు బుటీస్ చాలా బాగుంది అండి. ఫిష్ డిజైన్ అండి. ఫిష్ డిజైన్ ఎల్లో కలరు ఫిష్. ఒక ఫిష్ వచ్చేసరికి మనకి థ్రెడ్తో వస్తుంది. ఒక ఫిష్ వచ్చేసరికి మనకి గోల్డ్తో వస్తుంది అనమాట. ఇట్లాగా బార్డర్లో ఇక్కడ కూడా అంతేనండి. ఒక ఫ్లవర్ ఇట్లా వస్తుంది, ఒక ఫ్లవర్ ఇట్లా ఫిష్ ఇట్లా వస్తుంది. అట్లా మస్లిన్ పళ్ళు, ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి వీటికి. ఫిష్ డిజైన్కి ప్లెయిన్ బ్లౌజ్. ఫిష్ డిజైన్ ఆఫ్ వైట్ అండి. ఫిష్ డిజైన్లో ఆఫ్ వైట్. ఇదొక కలర్ అండి. లైట్ కాఫీ బ్రౌన్ కలర్ అనమాట. ఇది డార్క్ పళ్ళు వచ్చేసరికి డార్క్ బ్రౌన్ కలర్ ఇట్లా కాఫీ కలర్. ఇదొకటండి. ఇది ఫిష్ డిజైనేనండి. చూశారు కదండి. ఈరోజు మంచి సిల్క్ లెనిన్ శారీస్, మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి. ఈ శారీస్లో ఏ శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మరింత మంచి కలెక్షన్తో మీ ముందుకు వస్తానండి. నమస్తే.